సో గాయ్స్ మనకైతే రీసెంట్‌గా లాంచ్ అయిన మొబైల్స్‌లలో ఈ ఓప్పో F27 ప్రో ప్లస్‌కు మనకైతే చాలా అంటే చాలా హైలైట్ చేశారు ఈ ఓప్పో వాళ్ళు. ఎందుకంటే ఇదైతే మనకు 360 డిగ్రీస్ ఆర్మర్ బాడీతోటి వస్తుంది. అంటే మీకు 360 డిగ్రీలో మొబైల్ అనేది ఏ విధంగా కింద పడ్డా కూడా మీకైతే మొబైల్‌కి ఒక్క డ్యామేజ్ కూడా చిన్న క్రాష్ కూడా మీకైతే పడదు. అంతేకాకుండా ఇదైతే మనకు IP69 వాటర్ రెసిస్టెంట్ వస్తుంది. అంటే దీనివల్ల మీరు వర్షంలో కానీ లేకపోతే డైరెక్ట్ వాటర్‌లో కూడా మీరైతే మొబైల్ యూజ్ చేసుకోవచ్చు. మొబైల్‌కి అయితే ఎటువంటి డ్యామేజ్ అయితే అవ్వదు. సో దీనివల్ల మనకైతే మొబైల్ అనేది చాలా అంటే చాలా హైప్ చేశారు. సో ఈ రోజు మన ఈ వీడియోలో దీనికి సంబంధించిన కంప్లీట్ స్పెక్స్ అంతేకాకుండా అన్బాక్సింగ్. సో ఇది మనకు ఏ ప్రైజ్లో రిలీజ్ అవుతుంది, ఆ ప్రైజ్కి మనకైతే ఇది కొనుక్కోవచ్చా కొనుక్కోరాదా మీకైతే క్లియర్ కట్ అయితే నేనైతే ఈ వీడియోలో ఇస్తాను. సో కంపల్సరీ ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకైతే చాలా ఇంట్రెస్ట్గా ఉండబోతుంది. సో మనం లేట్ చేయకుండా టాపిక్కి వెళ్ళిపోదాం. సో ఆల్రెడీ మనకి మొబైల్ అనేది June 13 మనకైతే లాంచ్ అయింది. ఈ మొబైల్ సేల్స్ కానీ మనకైతే June 29 మనకైతే సేల్స్ అవుతుంది. సో మనకైతే ఇప్పుడు ప్రజెంట్ మనకైతే ప్రీ ఆర్డర్ కూడా మనకైతే నడుస్తుంది. ఎవరైనా బుక్ చేసుకోవడం ఉంటే ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకైతే బుక్ చేసుకొని మీకు నచ్చినట్లయితే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమైతే పద్ధతి ప్రకారం ఈ మొబైల్కి సంబంధించిన అన్బాక్సింగ్ చేసినట్లయితే, సో బాక్స్ ఓపెన్ చేసినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకైతే మొబైల్ ఉంటుంది, అంతేకాకుండా కేస్ ఉంటుంది. సో 67 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. అంతేకాకుండా టైప్ సి కేబుల్ ఉంది, అంతేకాకుండా మాన్యువల్ ఉంది. సో సిమ్ ఇంజెక్టర్ పిన్ ఉంది. సో అంతే మనకైతే కొన్ని సంబంధించిన పేపర్ వర్క్ అవుతుంది. సో ఓవరాల్గా మనకైతే బాక్స్లో దీనికి సంబంధించిన కంటెంట్స్ అయితే ఇవైతే మనకు అయితే వస్తాయి. సో ఇందులో మనకు కేసు ఇచ్చారు కదా, సో ఇది ఒక మనకైతే పాలికార్బనిక్ కేస్ అని చెప్పుకోవచ్చు. సో ఇది మనం మొబైల్కి అటాచ్ చేసినట్లయితే మనకైతే మొబైల్కి ఉన్న లుకింగ్ అయితే కంప్లీట్గా మనకైతే అవుతుంది. సో కాబట్టి మీరు బెటర్గా సో మీరు పౌచ్ని అయితే వాడకండి. సో మీకు నచ్చిన వేరే పౌచ్ని అయితే మీరు అయితే కొనుక్కోండి, మీకు లుకింగ్ అనేది చాలా బాగుంటుంది. సో లేకపోతే డైరెక్ట్ ఈ మొబైల్ అయితే యూజ్ చేసుకోండి. సో పౌచ్ చేసుకుంటే వాటికి మొబైల్ కూడా లుక్ అయితే అవుతుంది. అంతేకాకుండా ఇంకొక ఇష్యూ ఏంటంటే ఇందులో మనకైతే 67 వాట్ ఫాస్ట్ ఛార్జర్ అయితే ప్రొవైడ్ చేయాలి. సో ప్రొవైడ్ చేశారు, బట్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 80 వాట్ ఫాస్ట్ ఛార్జర్ అయితే వీళ్ళు మెన్షన్ చేశారు. సో ఇది కూడా ఫాస్ట్ ఛార్జర్, బట్ 80 వాట్స్ ఎందుకు ప్రొవైడ్ చేశారు నాకైతే అర్థం అవుతలేదు. సో మరి మిస్టేకా లేకపోతే నాకైనా బాక్స్లో తేడా కొట్టిందా, సో నాకైతే అర్థం కాదు. సో నాకు వచ్చిందంటే 80 వాట్ ఫాస్ట్ ఛార్జర్ అని దీని మీద అయితే రాసి ఉంది, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో అంతేకాకుండా మనకైతే ప్రీ ఇన్స్టాల్గా వీళ్ళైతే స్క్రీన్ కార్డ్ కూడా వీళ్ళైతే ప్రొవైడ్ చేశారు. సో ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. సో స్క్రీన్ కార్డ్ కూడా మనకైతే ఉంది. సో ఈ మొబైల్ ప్రీ ఇన్స్టాల్గా. సో ఇది మనకైతే మొబైల్కి సంబంధించిన అన్బాక్సింగ్ అయితే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే ఈ మొబైల్ నాకు నచ్చిన విషయం గురించి నేనైతే మాట్లాడతాను. సో లాస్ట్ కూడా నాకు నచ్చిన ఈ మొబైల్కి సంబంధించిన కాన్స్ గురించి మనం అయితే మాట్లాడుకుందాం. ఇందులో నాకు నచ్చిన ఫస్ట్ మంచి విషయం ఏంటంటే దీనికి సంబంధించిన డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ మనం అయితే కంపల్సరీ చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనం బ్యాక్ సైడ్ విషయం అయితే మనకైతే డ్యూయల్ టోన్ వీగన్ లెదర్ మనకైతే యూజ్ చేశారు. ఇక్కడ చూడొచ్చు మనకైతే చాలా బాగుంది లెదర్ అనేది. అంతేకాకుండా ఇందులో మనకు రెండు కలర్స్ వస్తాయి. మనకైతే దగ్గర ఉన్నది అయితే బ్లూ, ఇంకొకటి అయితే పింక్ ఉంది. సో పింక్ అయినా బ్లూ అయినా మిడ్ నైట్ బ్లూ అయినా మనకైతే చాలా బాగున్నాయి. సో మనకైతే లెదర్ స్ట్రక్చర్ అనేది చాలా బాగా అయితే వీళ్ళైతే ప్రొవైడ్ చేశారు. అంతేకాకుండా ఈ మధ్యలో కొంత గ్లాసా లేకపోతే ప్లాస్టిక్ అర్థం కాదు, కానీ ఇందులో కూడా మనకైతే ఒక ఓప్పో లోగో ఉంది. అంతేకాకుండా సంబంధించిన స్ట్రక్చర్ అనేది మనకైతే షాడోస్ లాగా మనకైతే ఏర్పడింది. సో ఓవరాల్ మనకైతే బ్యాక్ సైడ్ చూడడానికి మనకైతే చాలా బాగున్నాయి. అంతేకాకుండా మెయిన్లీ కెమెరా సెటప్. సో కెమెరా సెటప్ కూడా ఒక రింగ్ లైట్ సెటప్ లాగా మనకైతే చాలా ప్రొవైడ్ చేశారు. సో ఎవరైనా బ్యాక్ సైడ్ చూసినట్లయితే కంపల్సరీ ఒక ప్రీమియం లుకింగ్ మొబైల్ అయితే మనకైతే కంపల్సరీ అనిపిస్తుంది. సో అంతా బాగుంది మనకు మొబైల్ అనేది. అంతేకాకుండా దీని గ్లాస్ ప్రొటెక్షన్ గురించి మాట్లాడుకుంటే ఇదైతే మనకు గొరిల్లా గ్లాస్ విక్టర్స్ 2 ప్రొటెక్షన్ ఇందులో అయితే వాడరు. సో డైరెక్ట్ మనం మొబైల్ అనేది కింద పడ్డా కూడా మీకు ఎటువంటి డ్యామేజ్ అయ్యదు. అంతేకాకుండా మెయిన్లీ అయితే మనకు IP69 వాటర్ రెసిస్టెంట్ రావడం వల్ల మీరు అప్ టు 30 మినిట్స్ దాకా మీరైతే మీరు వర్షం పడేటప్పుడు డైరెక్ట్ మొబైల్ వాడచ్చు, ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. మనం ముందు వీడియోలో దానికి సంబంధించిన డీటెయిల్ రివ్యూ అయితే మనం అయితే చూద్దాం. మనకైతే గొరిల్లా గ్లాస్ విక్టర్స్ 2 ప్రొటెక్షన్ వాడరు కాబట్టి మీకు నార్మల్గా ఈ బడ్జెట్ సెగ్మెంట్లో వేరే ఫోన్స్ తోటి మీరు కంపేర్ చేసుకుంటే దానికన్నా 10 టైమ్స్ ఎక్స్ట్రాగా మీకైతే మొబైల్ అనేది మీకైతే ప్రొటెక్షన్ ఇస్తుంది. సో నార్మల్ కింద పడ్డప్పుడు. అంతేకాకుండా ఇది మనకు 360 డిగ్రీస్ ఆర్మర్ బాడీతో రావడం వల్ల మీకు మొబైల్ అనేది ఏ యాంగిల్ నుంచి కింద పడ్డా, మళ్ళీ చెప్తున్నా మీకు మొబైల్ అనేది ఏ యాంగిల్ నుంచి కింద పడ్డా దీనికి ఎటువంటి డ్యామేజ్ అయితే ఈవెన్ సింగిల్ స్క్రాచ్ కూడా మీకైతే పడది. సో నేను అలా టెస్ట్ చేసాను, మనకైతే మొబైల్ అనేది చాలా బాగా వర్క్ అవుతుంది. సో అందుకే మొబైల్ అనేది నాకైతే చాలా బాగా నచ్చింది. సో మెయిన్లీ నేను వాటర్ డ్రాప్ టెస్ట్ చేసాను, అంతే కూడా డ్రాపింగ్ టెస్ట్ చేసాను. నాకైతే మొబైల్ అనేది చాలా బాగా సర్వే అయింది. సో అంతే కూడా ఇందులో మనకైతే 5000 mAh బిగ్ బ్యాటరీ ఇచ్చినప్పటికీ జస్ట్ మనకైతే 7.8 mm థిక్నెస్ ఉంటుంది. అంతేకాకుండా జస్ట్ 177 grams వెయిట్ ఉంటుంది. సో చాలా లో వెయిట్, సో చాలా స్లిమ్ ఫోన్ అని మనైతే కంపల్సరీ చెప్పుకోవచ్చు. సో అంతేకాకుండా సైడ్ చూసుకున్నట్లయితే మనకైతే ప్లాస్టిక్ ఫ్రేమ్స్ వస్తాయి. సో చాలా మంది అల్యూమినియం ఫ్రేమ్స్ అంటారు. సో అల్యూమినియం ఫ్రేమ్స్, ఐరన్ ఫ్రేమ్స్ ఏమి ఉన్నాయి. సో మనకైతే ప్లాస్టిక్ ఫ్రేమ్స్ వస్తాయి. బట్ ప్లాస్టిక్లో మనకైతే చాలా క్వాలిటీ ప్లాస్టిక్, స్ట్రాంగ్ ప్లాస్టిక్ అయితే వాడదు. సో అంతేకాకుండా డ్యూయల్ స్ట్రక్చర్ కూడా ఇవ్వడం వల్ల మనకైతే మనకు ఒక అల్యూమినియం ఫీల్ అయితే వస్తుంది. బట్ మనకు జనరల్గా అయితే ప్లాస్టిక్ ఫ్రేమ్స్ అంటే మనకి ఇది మొబైల్స్ వస్తాయి. అంతేకాకుండా దీన్ని బాటమ్ చూసుకున్నట్లయితే మనకైతే ఒక సిమ్ ట్రే ఉంది. ఈ సిమ్ ట్రేలో మనమైతే 2 నానో సిమ్లను ఒకటేసారి యూజ్ చేసుకోవచ్చు. సో మనమైతే SD కార్డ్ మనం యూజ్ చేసుకోరాదు, మెమరీ కార్డ్ని. అంతేకాకుండా మనకైతే ఒక మైక్రోఫోన్ ఉంది. సో టైప్ సి చార్జర్ ఉంది. సో ఒక సింగిల్ స్పీకర్ ఉంది. సో మనం రైట్ సైడ్ చూసుకున్నట్లయితే మనకైతే ఫింగర్ ప్రింట్ బటన్ ఉంది. సో మనకైతే వాల్యూమ్ కీస్ ఉన్నాయి.
సో అంతేకాకుండా పైన మనకైతే సెక్యూరిటీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ ఉంది. సో లెఫ్ట్ సైడ్ మనకైతే ఎటువంటి ఏం లేవు. సో ఇదైతే మనకు సింగిల్ స్పీకర్ తోటి వస్తుంది. సో అంతేకాకుండా ఇదైతే మనకు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ వస్తుంది. సో ఫింగర్ ప్రింట్ కూడా మనకైతే చాలా ఫాస్ట్గా ఉంది. సో సెకండ్ నాకు నచ్చిన విషయం వచ్చేసి దీనికి సంబంధించిన డిస్ప్లే. ఇదైతే మనకు 6.7 3D కర్వ్డ్ ఆమ్లెట్ డిస్ప్లే వస్తుంది. ఇదైతే మనకు 120Hz రిఫ్రెష్ రేట్కు మనకి డిస్ప్లే అనేది సపోర్ట్ చేస్తుంది. అంతేకాకుండా 950 పీక్ బ్రైట్నెస్కు ఈ డిస్ప్లే సపోర్ట్ చేయడం వల్ల మనకైతే ఇండోర్లో చూసిన అవుడోర్లో చూసిన మనకైతే విజిబిలిటీ పరంగా మనకి బాగుంటుంది. అంతేకాకుండా 1 బిలియన్ కలర్స్ మనకైతే డిస్ప్లేలో మనకైతే సాచురేషన్ అవుతాయి. సో 1 బిలియన్ కలర్స్కు మనకి డిస్ప్లేనే సపోర్ట్ ఇస్తుంది. అంతేకాకుండా ఈ డిస్ప్లే తోటి మనమైతే యూట్యూబ్లో 4K వీడియోని మనైతే ఈజీగా చూడొచ్చు. అంతేకాకుండా మనకైతే అమెజాన్ అయినా నెట్ఫ్లిక్స్ అయినా మనైతే HDR వీడియోను మనైతే ఈజీగా అయితే చూడొచ్చు. ఇందులో ప్రాబ్లం అయితే ఎటువంటిది లేదు. సో మన కెమెరాస్ గురించి మాట్లాడుకుంటే ఇందులో మనకు మెయిన్ కెమెరా వచ్చేసి మనకైతే 64 MP ఉంటుంది. అంతేకాకుండా మనకైతే 2 MP సపరేట్గా ఒక పోర్ట్రేట్ సంబంధించిన కెమెరా ఉంటుంది. సో 64 MP తోటి మనమైతే 4K 30 fps మనమైతే వీడియో రికార్డ్ చేయొచ్చు. అంతేకాకుండా 2 MP పోర్ట్రేట్ కూడా మనకైతే షార్ట్స్ అనేది చాలా బాగున్నాయి. సో అంతేకాకుండా 8 MP సెల్ఫీ కెమెరా ఉంటుంది. సో దీన్ని ఉపయోగించి కూడా మనమైతే HD 30 fps మనమైతే వీడియో అనేది రికార్డ్ చేయొచ్చు. సో దీనికి సంబంధించిన శాంపిల్స్ మీకు అయితే చూపిస్తాను, మీరు చూడొచ్చు. ఇందులో మనకైతే ఫోటోస్ అయినా పోర్ట్రేట్ షార్ట్స్ అయినా లేకపోతే వీడియో కాల్ అయినా మనకైతే చాలా బాగుంది. సో ఇందులో మనం లైక్ నోటీస్ చేయడానికి కూడా ఏం లేదు. దీనికి సంబంధించిన కంప్లీట్ ఒరిజినల్ ఫోటోస్ ఒరిజినల్ వీడియోలు కావాలంటే కింద లింక్ ఉంటుంది, దాని ట్యాబ్ వేస్తే మన టెలిగ్రామ్ గ్రూప్ వస్తుంది. అందులో జాయిన్ అయ్యి దీనికి సంబంధించిన ఒరిజినల్ ఫోటోలు ఒరిజినల్ వీడియోలు మీరు అయితే చెక్ చేయండి. మీకైతే మంచి క్లారిటీ అయితే వస్తుంది. ఎందుకంటే ఎడిటింగ్ చేసినప్పుడు లేకపోతే మీకు యూట్యూబ్లో సరిగ్గా కనిపించకపోవచ్చు. అండ్ అంతే కూడా మనకైతే కెమెరాలో కొన్ని ఎక్స్ట్రా ఫీచర్స్ ఉన్నాయి. లైక్ స్లో మోషన్ కానివ్వండి, టైమ్ ల్యాప్ కానివ్వండి, స్టిక్కర్స్ కానివ్వండి, టెక్స్ట్ స్కాన్ కానివ్వండి, డ్యూయల్ వీడియో కానివ్వండి, సో నైట్ మోడ్ అనేది మనకైతే కొన్ని ఎక్స్ట్రా ఫీచర్స్ ఉన్నాయి. సో నార్మల్గా అబ్జర్వ్ చేసినప్పుడు అయితే 64 MP కెమెరా అయినా లేకపోతే నార్మల్ సెల్ఫీ కెమెరా అయినా సో లేకపోతే నార్మల్ పోర్ట్రేట్ కెమెరా అయినా నాకైతే బాగానే వర్క్ చేసినాయి. ఇందులో కూడా నేను నోటీస్ చేయడానికి అయితే ఏం లేదు. సో అందుకే నాకైతే నచ్చింది. సో కనెక్టివిటీ గురించి మాట్లాడుకుంటే ఇందులో మనకైతే కంప్లీట్గా 8 5G బ్యాండ్స్ అయితే పడుతుంది. బ్లూటూత్ 5 అండ్ Wi-Fi 6 తోటి మనకైతే మొబైల్ వస్తుంది. అదే ఇక్కడ USB Type-C 2.0 తోటి మనకైతే మొబైల్ అయితే వస్తుంది. సో ఇవి నాకైతే ఓవరాల్గా ఈ మొబైల్ నచ్చిన మంచి విషయాలు అయితే. సో ఇప్పుడు ఇందులో నాకు నచ్చని చెడ్డ విషయాల గురించి మాట్లాడుకుంటే ఇంకా దీనికన్నా పెద్ద లిస్ట్ అవుతుంది. ఇదైతే మనకు MediaTek Dimensity 7050 ప్రాసెసర్ తోటి మనకైతే మొబైల్ అయితే వస్తుంది. ఇది ఒక 6 nm మీద బిల్డ్ అయిన ప్రాసెసర్. సో మనం బ్రాండ్ వాళ్ళు చెప్పినట్లు ఈ ప్రాసెసర్ అనేది మనకైతే 6 మిలియన్ దాకా యాంటిట్యూడ్ స్కోర్ అనేది రీచ్ కావాలి. సో నాకైతే జస్ట్ 3 మిలియన్ దాకా యాంటిట్యూడ్ స్కోర్ అనేది రీచ్ అయింది. సో నేను 2-3 సార్లు మల్టిపుల్ టైమ్స్ చెక్ చేసినా కూడా నాకు 4 lakh దగ్గర దాకా కూడా పోవాలి. సో మరి ఏ ప్రాబ్లం నాకైతే తెలియదు. సో CPU థ్రోట్లింగ్ స్కోర్ కూడా నాకైతే జస్ట్ 89% నాకైతే రీచ్ అయింది. సో నాకైతే మినిమం ఒక 90 నుంచి 95 లోపు మనకైతే రీచ్ అవ్వాలి. బట్ మనకైతే జస్ట్ 89% అయితే మనకైతే రీచ్ అయింది. సో ఇది ఒక అండర్ గ్రేడెడ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనం ఈ MediaTek Dimensity 7050 అనేది మనకైతే ఇంత తక్కువ రావడం. సో స్టోరేజ్ సంబంధించిన టెస్ట్ గురించి మాట్లాడుకుంటే మనకైతే 59,360 స్కోర్ అయితే మనకైతే రీచ్ అయింది. ఒక మంచి స్కోర్ అనేది కంపల్సరీ చెప్తాను. బట్ CPU థ్రోట్లింగ్ స్కోర్ వచ్చేసి నేనైతే ఒకసారి పరీక్ష అనేది, ఎందుకంటే ఒకసారి థ్రోట్లింగ్ అనేది మనకైతే స్టేబుల్ అని లేదు. సో చాలా వరకు అంటే చాలా డౌన్ అయింది. సో దాని తర్వాత మళ్ళీ అప్ అయింది. ఇక్కడ మీకు స్క్రీన్ షాట్ కూడా చూపిస్తాను. సో మనకైతే చాలా ప్రాబ్లం ఉంది. సో ఆప్టిమైజేషన్ వల్ల. సో ఈ సంబంధించిన ఆప్టిమైజేషన్ పర్ఫెక్ట్ అయితే లేదు. సో మీరు అప్డేట్లో ఫిక్స్ అవుతారో మరి ఎట్లా ఫిక్స్ అయితే తెలియదు. కానీ దీనికి సంబంధించిన అప్డేటేషన్ అయితే కంప్లీట్గా మనకైతే ఫెయిల్ ఉంది. సో దీని ఇంకా చాలా వరకు అయితే అప్డేట్ కావాలి. సంబంధించిన అప్డేట్స్ అయితే నాకైతే ఏం లేదు. సో దాదాపు ఒక 1 week 2 weeks తర్వాత ఇంకొక అప్డేట్ వస్తుంది. మేబీ ఆ అప్డేట్లో వీరైతే ఫిక్స్ చేయాలి కంపల్సరీ ఇటువంటి ప్రాబ్లమ్స్ అనేవి. ఎందుకంటే మనకు మొబైల్స్ అనేవి ఇంత ప్రైస్ బట్టి కొంటున్నాం కాబట్టి కంపల్సరీ మనకైతే వాల్యూ ఫర్ మన మొబైల్ కంపల్సరీ ప్రతి ఒక్కటి ఉండాలి. నాకు థ్రోట్లింగ్ స్కోర్ అనేది కరెక్ట్ రాలి, అంతేకాకుండా యాంటిట్యూడ్ స్కోర్ కూడా నాకైతే కరెక్ట్ కావాలి. సో నేను మల్టిపుల్ టైమ్స్ చెక్ చేసిన కూడా మళ్ళీ గవే స్కోర్ అయితే వచ్చినాయి. ఒక స్టోరేజ్ స్కోర్ మాత్రం మనకైతే చాలా బాగా వచ్చింది. అండ్ అంతేకాకుండా ఏదైతే మనకు 8GB ర్యామ్తో వస్తుంది. సో మనకి 8GB ర్యామ్ మనం కొనుక్కున్నట్లయితే అంతేకాకుండా ఇంకొక 8GB ర్యామ్ మనకైతే విజువల్ ర్యామ్లో ప్రొవైడ్ చేస్తారు. అంటే మనకు స్టోరేజ్ నుంచి నాకు సంబంధించిన స్పేస్ అనేది కట్ అవుతుంది. సో ఓకే, కట్ అవడం మంచిగా ఉంది. మనకైతే 16GB ర్యామ్ వాడిన ఫీల్ అయితే నాకైతే రాలి. సో నార్మల్గా ఒక 8GB ర్యామ్ వాడితే ఏ మొబైల్ ఫీల్ ఉంటుందో సో నాకైతే అదే మొబైల్ ఉంది. అంత స్పెషల్గా అయితే నాకైతే అనిపించలేదు. సో ఒక వేస్ట్ అని చెప్పుకోవచ్చు. నేను అంతేకాకుండా దీనికి సంబంధించిన రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ అనేది కొంతమంది అయితే ఉందని చెప్తారు, కొంతమంది లేదంటే చెప్తారు. సో అఫీషియల్ వెబ్సైట్ అయితే చెక్ చేశాను. దానికి సంబంధించిన ఎటువంటి డీటెయిల్స్ సంబంధించిన స్పెట్స్ అయితే వాళ్ళైతే మెన్షన్ చేయలేదు. సో కాబట్టి నేనైతే లేదని అనుకుంటున్నాను. అండ్ అంతేకాకుండా దీనికి సంబంధించిన డిస్ప్లే, ఇంతకుముందు డిస్ప్లే మంచిగా ఉంది అన్నావు కదా అంటే సో ఓకే మంచిగా ఉంది. బట్ దీనికి సంబంధించిన పీక్ బ్రైట్నెస్ అనేది మనకైతే 950 సపోర్ట్ చేస్తుంది. సో దీనివల్ల మనకైతే డిస్ప్లే క్వాలిటీ బాగానే ఉంటుంది. బట్ మనం డైరెక్ట్ ఎండకి అయినప్పుడు మీకైతే అంత మంచి విజిబిలిటీ అయితే కనిపించదు. సో నా దగ్గర అయితే IQ G7 Pro ఉంది. సో దీని డిస్ప్లే కంపేర్ చేస్తే నాకైతే IQ అనేది చాలా బెటర్ అనిపించింది. సో వాట్ ఎవర్ దీని డిస్ప్లే అనేది ఓకే, బట్ మనకైతే మరి ఎండలో పోతే మనకైతే పనిచేయదు. కొంచెం మీరైతే అప్సెట్ అవుతారు ఏదైనా దీనికన్నా మంచి డిస్ప్లే మీరు వాడి ఉంటే. బట్ 3D కర్వ్డ్ కాబట్టి మనకైతే చాలా బాగున్నాయి.
సో అంతేకాకుండా ఇంకొక ఇష్యూ వచ్చేసి మనకైతే కెమెరాస్ కూడా ఇందులో ఉన్న 64 MP 2 MP మంచిగా వర్క్ చేస్తున్నాయి. బట్ మనకైతే అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ అయితే వీరైతే మిస్ చేశారు. సో అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ అనేది ప్రైమరీ లెన్స్గా వీరు వాడుకోమని చెప్తారు, కానీ మనకు అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ ఇచ్చినట్టయితే చాలా బెటర్ ఆప్షన్ ఉండేది మనకి ఈ ప్రైస్ రేంజ్లో. సో ఇది కూడా వీళ్ళైతే మిస్ చేశారు. సో ఇదైతే మనకు అవుట్ ఆఫ్ ది బాక్స్ 114 తోటి వస్తుంది. అంతేకాకుండా కలర్ వాయిస్ మీద ఇదైతే మనకు రన్ అవుతుంది. ఇందులో మనకైతే లాట్ ఆఫ్ బ్లూటూత్ ఉన్నాయి. సో మనకు హార్ట్ యాప్స్ అయినా, హార్ట్ గేమ్స్ అయినా, ఎక్సెట్రా చిన్న చిన్న అవి వట్టి గేమ్స్ అయినా, ఒక చిల్లర యాప్స్ అయినా మనకైతే చాలా అంటే చాలా బ్లూటూత్ ఉంది. ఈవెన్ ఇంటర్నెట్ కలెక్షన్ ఇచ్చిన వెంటనే ఆటోమేటిక్గా అవైతే డౌన్లోడ్ అవుతున్నాయి. చాలా అంటే చాలా బ్లూటూత్ ఉంది. సో వీళ్ళైతే కంపల్సరీ ఒక బడ్జెట్ మొబైల్లో ఇచ్చినప్పటికీ ఇంతగానో బ్లూటూత్ అయితే వీళ్ళు కంపల్సరీ అవాయిడ్ చేయాలి. సో చాలా అంటే చాలా బ్లూటూత్ ఉంది. సో ఒక తెలియని వాళ్ళైతే డైరెక్ట్ అవన్నీ కంప్లీట్గా వీళ్ళు అవన్నీ డౌన్లోడ్ చేసుకుని బట్టి వాళ్ళ మొబైల్ అయితే స్లో చేసుకుంటారు. సో అంతేకాకుండా వీళ్ళు ఏ ఫీచర్ కొత్త యాడ్ చేశారని, బట్ దీంతో పెద్ద పొడిచే ముచ్చట మాత్రం ఏముండదు. సో మనం ఇందులో చేసే లైక్ వర్క్స్ అని మనమైతే వేరే వెబ్సైట్లోకి వెళ్ళి మనమైతే ఈజీగా చేసుకోవచ్చు. దీనికన్నా బెటర్గా ఆ వెబ్సైట్లో అయితే వర్క్ అవుతాయి. సో నేను చూపిస్తాను. సో అక్కడ మీరు చెక్ చేయొచ్చు. బట్ మనకంత రియాలిటీగా మనకైతే ఏమాత్రం లేదు. జస్ట్ మనకి ఫ్యూచర్ యాడ్ చేసిన అంటే ఏదో మాట వరుసకు వీళ్ళైతే యాడ్ చేశారు, అంతే తప్ప మనకైతే పెద్ద వర్క్ అయితే అవుతలేదు ఈ ఏఐ ఫీచర్ అనేది. అండ్ అంతేకాకుండా ఇందులో మనకైతే 3.5 ఎయిర్పోర్ట్ జాక్ కూడా మిస్ చేశారు. సో అంతేకాకుండా ఇందులో మనకైతే NFC సపోర్ట్ ఉంది. అంతేకాకుండా ఎయిర్ బ్లాస్ట్ కూడా మనకైతే మొబైల్ ఉండదు. అండ్ అంతేకాకుండా ఇందులో మీరు జస్ట్ 2 నానో సిమ్లు మాత్రం యూజ్ చేసుకోవచ్చు. మెమరీ కార్డ్ వేసుకునే ఆప్షన్ అయితే ఉండదు. బట్ OTG సపోర్ట్ ఉంటుంది. సో దీనివల్ల మీరు పెన్ డ్రైవ్స్ కానీ లేకపోతే SSD కానీ మీరైతే కనెక్ట్ చేసుకోవచ్చు. అండ్ గైస్ ఇది వాటర్ రెసిస్టెంట్ IP69 తో వచ్చినప్పటికీ ఇదైతే మనకు జస్ట్ 30 minutes దాకా మీకైతే వాటర్ లోపల ఉండి మీకైతే సర్వే అవుతుంది. సో 30 minutes తర్వాత మీకైతే మొబైల్ అనేది డ్యామేజ్ అవుతుంది. సో ఓన్లీ మనకు 30 minutes దాకా వాటర్ సర్వే అవుతుంది. సో వాటర్ రెసిస్టెంట్ ఫోన్ అంటే సో అందరూ డైరెక్ట్ సముద్రంలో లేకపోతే నీళ్ళలో పెట్టుకొని సో డైరెక్ట్ స్విమ్మింగ్ చేసుకుంటే వాడుకోవచ్చు అనుకుంటారు. సో ఆ విధంగా లేదు. జస్ట్ మనకు 30 minutes దాకా వాటర్ లోపల మనకైతే మొబైల్ అనేది సర్వే అవుతుంది. వర్క్ అవుతుంది. సో ఆఫ్టర్ 30 minutes మనకైతే మొబైల్ అనేది డ్యామేజ్ అవుతుంది. సో అది కూడా గుర్తుపెట్టుకోండి. సో ఇవి నాకైతే ఓవరాల్గా ఇందులో నేను అబ్జర్వ్ చేసిన మంచి విషయాలు ఉన్నాయి, చెడ్డ విషయాలు. సో ఓవరాల్గా దీన్ని ఇప్పుడు తీసుకోవద్దంటే సో దీని బేసిక్ మోడల్ ఏదైతే ఉందో మనకు ప్రైస్ చూసినట్లయితే మనకు 8GB ప్లస్ 128GB మనకైతే 28,000 అవైలబుల్ ఉంది. అంతేకాకుండా 8 + 256GB మనకైతే 30,000 అవైలబుల్ ఉంది. సో మనం 28,000 పెట్టచ్చు అంటే పెట్టచ్చు. ఎందుకంటే దీని డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ మెయిన్లీ ఎవరైతే రఫ్ అండ్ టఫ్ మొబైల్ పడతారో, నేను వాడాలనుకుంటున్నాను, అంతేకాకుండా నేను రఫ్ అండ్ టఫ్ పడతాను, మొబైల్ అనేది కింద పడుతుంది. సో అటువంటిప్పుడు మొబైల్కి ఎటువంటి డ్యామేజ్ కావద్దు, మెయిన్లీ మొబైల్కి ఎటువంటి డ్యామేజ్ కావద్దు, వర్షంలో పడ్డా కింద పడ్డా అనే వాళ్ళు కంపల్సరీ ఆరామ్సే మీరైతే మొబైల్ కొనుక్కోవచ్చు, ఎటువంటి ప్రాబ్లం ఉండదు. బట్ ఎవరైతే ఎక్కువ గేమింగ్కి ప్రిఫరెన్స్ ఇస్తారు, ఎక్కువ కెమెరాకి ఇస్తారు, సో అలాంటి వాళ్ళు ఎక్కువ మీరు మొబైల్ 24 గంటలు యూజ్ చేస్తారు, 24 గంటలు మొబైల్ మీద ఉంటారు, అటువంటి వాళ్ళు మీరైతే చూజ్ చేసుకోకండి. మీకైతే Xiaomi CV14 మొబైల్ ఉంది. సో దానికి వెళ్ళండి. బట్ వీళ్ళైతే మనకు MediaTek Dimensity 7050 అనేది మీకైతే గేమింగ్ చిప్ సెట్ కాదు, ఇది ఒక నార్మల్ చిప్ సెట్. అంతే దగ్గర మీరు గేమింగ్ ఆడేటప్పుడు మీకైతే కంపల్సరీ హీటింగ్ ఇష్యూస్ అవుతాయి. సో అలా నేను ఒక 45 minutes దాకా గేమ్ ఆడినా. సో మనకైతే ఇక్కడ వెనక సైడ్ మనకైతే ఒక హీటింగ్ లాగా మనకైతే అబ్జర్వ్ అవుతుంది. సో దానివల్ల మీకు అఫ్కోర్స్ మనకైతే 6 nanometer మీద బిల్డ్ అయింది కాబట్టి ఇది మనకు అఫ్కోర్స్ గేమింగ్ మొబైల్ అయితే కాదు. సో మల్టీ స్కోర్ అయినా సింగిల్ స్కోర్ అయినా ఈ మొబైల్ అయితే చాలా తక్కువ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. స్కోర్ అయితే చాలా తక్కువ ఇచ్చింది కాబట్టి మీరైతే మల్టీ టాస్కింగ్ కూడా పనిచేయదు. గేమింగ్ మెయిన్ ప్రియారిటీ, పర్ఫార్మెన్స్ మెయిన్ ప్రియారిటీ అయితే ఈ మొబైల్ తీసుకోకండి. ఓన్లీ నాకు బాడీ బిల్డ్ క్వాలిటీ మెయిన్ ప్రియారిటీ, నాకు మొబైల్ చాలా స్ట్రాంగ్ ఉండాలంటే ఓన్లీ వాళ్ళు మాత్రమే ఈ మొబైల్ తీసుకొని మీరైతే కంపల్సరీ సాటిస్ఫై అవుతారు. సో గైస్ ఈ మొబైల్ అనేది మీరు చాలా తక్కువ రేటుకు ఎక్కువ డిస్కౌంట్ కొనుక్కోవాలనుకుంటే సో మీ దగ్గర ఉన్న బీ న్యూ మొబైల్ షోరూమ్కి మీరైతే వెళ్ళండి. సో వాళ్ళ దగ్గర మీరైతే చాలా తక్కువ రేటుకు ఈ మొబైల్ మీరైతే కొనుక్కోవచ్చు. సో ఇది మనకైతే ఫైనల్గా Oppo F27 Pro Plus సంబంధించిన రివ్యూ అయితే. సో ఈ రివ్యూ నేను జెన్యున్గా తీస్తాను, ఎటువంటి డబ్బులు ఇచ్చి లేకపోతే ఎటువంటి ఏది ఎక్సెట్రా అలా ఏం లేదు. సో నేను ఇస్తున్న ఓన్ జెన్యున్ రివ్యూ. సో నా రివ్యూ అనేది మీకు హెల్ప్ఫుల్ అయితే తప్పకుండా ఒక లైక్ వేసి మీకు ఇంకైనా డౌట్స్ అయితే కామెంట్ అయితే చేయండి. సో నాకైతే కొంచెం సపోర్ట్ అయితే అవుతుంది, ఎందుకంటే మొబైల్ కొని షూట్ వేసుడు. సో దాదాపు ఇప్పుడు వర్షాకాలం అంటే ఇప్పుడు ఈ షూట్ వేసేది ఐదోసారికి నేనైతే షూట్ వేస్తున్నాను. సో చాలా కష్టపడాల్సింది. కంపల్సరీ మీ దగ్గర నుంచి నేను సపోర్ట్ జస్ట్ నేను ఒక లైక్ కొంచెం సపోర్ట్ మీ దగ్గర నుంచి కోరుకుంటున్నాను. సో కంపల్సరీ ఒక లైక్ వేసి కామెంట్ చేయండి. అంతేకాకుండా దీనికి సంబంధించిన ఒరిజినల్ ఫుటేజ్ అనేది మన టెలిగ్రామ్ ఉంది, అక్కడ నుంచి మీరైతే డైరెక్ట్ దీనికి సంబంధించిన ఫుటేజ్ మీరైతే చెక్ చేసుకోవచ్చు. అండ్ అంతేకాకుండా మర్చిపోకుండా మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్. ఉదయం మంచిగా వచ్చింది చూడు ఒకసారి, ఇలా కాకపోతే మళ్ళీ